వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, కానీ ఉదయగిరి అభివృద్ధి ఎక్కడ? ఎంతోమంది ఉద్దండులు పరిపాలించిన ఉదయగిరి సామ్రాజ్యాన్ని మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా పరిపాలించారు. అదేవిధంగా రాజమోహన్ రెడ్డి గారు పరిపాలించారు, మాదాల జనకరాం గారు పరిపాలించారు, అదేవిధంగా పుల్లేని రామారావు గారు పరిపాలించారు, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా పరిపాలించారు. కానీ ఉదయగిరి అభివృద్ధి ఎక్కడ? ఎంతోమంది వలసలు వెళ్తూ ఉన్నారు. ఉపాధి లేక కొన్ని వేల మంది బెంగళూరు, చెన్నై, తెలంగాణకి వెళ్ళి బాత్రూమ్లు గడుపుకుంటే పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కంటూ ఎవరైనా ఒక అవకాశం ఉదయగిరి నియోజకవర్గాన్ని కల్పించారా? కాకర్ల సురేష్ పైన ఎంతో నమ్మకంతో చాలామంది ప్రజానీకం వాస్తవంగా అతనైతే అభివృద్ధి చేయగలడని చెప్పి మన ఓట్లు వేసి గెలిపించారు. అతనైనా కూడా ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడి ఇటు వైద్యపరంగా అతను అన్నీ చేస్తూ ఉన్నాడు. అది ఉండే వాస్తవం. కిడ్నీ డయాలసిస్ సెంటర్లు కానీ, ఆరోగ్య కేంద్రాలను సందర్శించడం కానీ అన్నీ చేస్తూ ఉన్నాడు. అదే క్రమంలో అభివృద్ధి పథంలో కూడా ఒక కంపెనీ తీసుకుని వచ్చి ఒక 20,000 మంది ఉపాధి కల్పించగలిగితే ఉదయగిరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుంది. బయటికి వలసలు వెళ్ళిన తమ బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారనే మనోవేదన కూడా చాలామందికి ఏర్పడింది. ఇక కాకర్ల సురేష్ పైన పూర్తి స్థాయిలో భరోసా ఏర్పరచుకున్న ఉదయగిరి ప్రజలకు అతను ఏ విధంగా న్యాయం చేయగలడు అనే ఒక అభిప్రాయం కూడా ఏర్పడింది. ఖచ్చితంగా కాకర్ల సురేష్ గట్టి పట్టు సాధిస్తూ ఉన్నాడు. 2029లో కూడా అతను మంచి మెజారిటీతో గెలవబోతున్నాడని చెప్పి కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఒక 10,000 మందికి 20,000 మందికి ఉపాధి కలిగించే ఒక సంస్థను ఏదైనా కూడా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉండే మన ప్రాంతంలో కానీ ఏర్పరచగలిగితే మెట్ట ప్రాంతమైన మన ఉదయగిరి చాలా వరకు డెవలప్ అవుద్ది. చాలామంది నిరుపేదలైతేమి అందరూ ఉపాధి దొరక్క చాలామంది వలసలు వెళ్ళిన వాళ్ళు అందరు వెనక్కి వచ్చి మన పల్లెలు కానీ మన గ్రామీణ ప్రాంతాలు కానీ పచ్చని పొలాలతో సస్యశ్యామలంగా ఉంటాయని చెప్పి చాలామంది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక కాకర్ల సురేష్ భుజస్కంధాలపైనే ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి ఏర్పడిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాకర్ల సురేష్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక 20,000 మందికి ఉపాధి ఇచ్చే ఒక ఫ్యాక్టరీ కానీ తేగలిగితే ఉదయగిరి పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుందని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఉదయగిరి పర్యాటక కేంద్రం చేయగలిగితే, ఎంతోమంది రోప్ వేసినా కూడా ఉదయగిరి పర్యాటక కేంద్రం చేయగలిగితే ఉదయగిరి నియోజకవర్గం కూడా బాగా డెవలప్ అయ్యే సూచనలు ఉంది. ఎంతోమంది ప్రయత్నించారు. ప్రయత్నం పేపర్ల వరకే పోయింది. కానీ ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, అటు రాజగోపాల్ రెడ్డి కానీ, ఇటు బొల్లినేని రామారావు కానీ ప్రతి ఒక్కరు హామీలు, వెంకయ్య నాయుడు గారు కానీ ప్రతి ఒక్కరు హామీలు ఇచ్చిన వాళ్లే కానీ ఇంతవరకు ఉదయగిరి పర్యాటక కేంద్రంగా చేయడానికి ఎవరు కూడా సరైన స్టెప్ తీసుకోలేదని కూడా కాకర్ల సురేష్ గారు ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆర్సిల్స్ మదనపల్లిలో అక్కడ ఉండే సెల్సియస్ డిగ్రీస్ కంటే మన ఉదయగిరి కొండపైన చాలా వరకు కూలెస్ట్ ప్లేస్ అది. పర్యాటక కేంద్రం చేయగలిగితే దాదాపు ఆల్మోస్ట్ ఉదయగిరి పర్యాటక కేంద్రంగా భారీ స్థాయిలో డెవలప్ అవుతుంది. అది మీరు పూర్తి స్థాయి నిపుణులతో విచారించుకొని కరెక్ట్గా కానీ చేయగలిగితే కాకర్ల సురేష్కు 2029లో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టేదానికి విశ్వాసంతో ఉన్నారని చెప్పి కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారు.